బావకి ఏమైంది డాక్టర్ గారండి? గతం మర్చిపోయాడు. స్వీట్ తినొచ్చా? మొత్తం తినేయి. వద్దంటే వద్దులేండి అంకుల్. ఎవడ్రా నీకు అంకుల్? త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. చిన్న పిల్లది తప్పు చేసింది. పెద్ద మనసుతో మీరే క్షమించి తనని హక్కున చేర్చుకోవాలి. మీ ఆదరణ అభిమానం లేకపోతే తను అత్తారింట్లో సుఖంగా ఎలా ఉంటుంది? వద్దండి, మనం ఇక ఈ విషయాలు మాట్లాడుకోకుండా ఉంటే మంచిది. అన్నట్టు ఆయన తప్పకుండా నిశ్చితార్థానికి రమ్మని చెప్పారు కదా, రండి. అవుననుకున్నా కాదనుకున్నా వియ్యంకులు కదా. కానీ మీరు మీ అమ్మాయి నిశ్చితార్థంలో కాస్త చూసి నడుచుకోండి. ఇప్పటికే మీకు మూర్తిగారికి నందు అవార్డ్ ఫంక్షన్లో మాటా వచ్చి గొడవలయ్యాయి. మళ్ళీ అలాంటివే చేయకండి ప్లీజ్. లేదమ్మా, మా వల్ల ఎవరికి ఏ ఇబ్బంది రాదమ్మా. వెళ్ళొస్తాం. బాగా కొట్టావు దేవకి, మాటలతోనే జోడించి కొట్టినంత పనిచేశావు. ఏంటిది? మేత కోసం జిరాఫీ మెడ రకరకాలుగా సాగదీసి కొమ్మలు అందుకుంటున్నట్టు తలను చిత్ర విచిత్రంగా వంచి మరీ బయటకు చూస్తున్నారు. ఎవరికోసం ఏంటి? మీ మేడం గారు ఇంకా ఆఫీస్కి రాలేదేంటా అని చూస్తున్నా. ఇందాకేమో పెద్ద చిరుబుర్రులాడారు, ఇప్పుడేమో మేడం రాలేదని ఎదురు చూపులు చూస్తూ పిచ్చి చూపులు చూస్తున్నారా? రే, నేనేమి ఆవిడ గారు రాలేదని ప్రేమ పొంగిపోయి ఎదురు చూడడం లేదు. నెల నెల జీతం కరెక్ట్గా ఇస్తున్నాను కదా, ఆఫీస్కి కరెక్ట్గా రావాలి కదా, మరి ఇంకా రాలేదేంటి? అందుకే చూస్తున్నా. మీ దుర్మార్గం పాడుగాను. కొంపలో అన్ని ప్రాబ్లమ్స్ వచ్చి అంత గొడవలుగా ఉంటే ఆఫీస్కి టైంకి రాలేదు, టైంకి జీతం ఇస్తున్నామని మాట్లాడతారేంటండి మీరు? మరి డబ్బులు ఊరికే వస్తున్నాయా ఏంటి? ఇంటి గొడవలు ఏమున్నా ఇంట్లోనే చూసుకోవాలి, ఆఫీస్కి టైంకి రావాలి, అంతే. నాకు మీ స్కీమ్ అర్థమైందిలేండి. ఏంట్రా నీకు అర్థమైంది? అదే, మీరు ప్రత్యేకారం తీర్చుకోవాలని చూస్తున్నారు. ఆఫీస్కి లేట్గా వచ్చారని మేడం రాగానే తిడదామనుకుంటున్నారా? అసలు ఏం మనిషి అండి మీరు? రే, మరీ అతి చేయకు. ఆవిడ గారిని చూడ్డం, ఆవిడ గారితో మాట్లాడడమే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. మళ్ళీ దీనిలో ఆలస్యంగా వచ్చిందని చెప్పి అరగంట మాట్లాడి ఇంకో అరగంట ఆఫీస్ టైంని వేస్ట్ చేసి కంపెనీ లాస్ చేసుకోమంటావా ఏంటి? అదేం చేయను. ఆవిడ వచ్చి తిన్నగా ఆవిడకి అప్పచెప్పిన పనిని ఆవిడ్ని చేసుకోమను చాలు. ఇక్కడ నేనేమి ఆవిడ్ని తిడదామని కాసు కూర్చోలేదు, అదే పన నాకు. ఓహో, అయితే తిట్టే ఆలోచన లేదన్నమాట. నాకెందుకుంటుందిరా? నాకేమన్నా పిచ్చా? అలాగే అరుస్తున్నారు మీరు ఇందాకటి నుంచి. రే, నేను అరవట్లేదురా, మాట్లాడుతున్నాను. సార్, మీరు మాట్లాడుతున్నా అనుకుంటున్నారు గాని ఇందాకటి నుంచి మీరు గావు కేకలు పెడుతున్నారు. ఏదో గ్లాస్ డోర్ కాబట్టి అరుపులు బయటికి వెళ్ళట్లేదు, లేకపోతే ఈ పాటికి లోపల నేనేదో మిమ్మల్ని మర్డర్ చేస్తున్నాను అనుకుని కంగారు పడి స్టాఫ్ అంతా లోపలికి వచ్చుండేవాళ్ళు. రే, నువ్విలాగే మాట్లాడుతూ ఉండు, నేను నిన్ను మర్డర్ చేసేస్తాను, బయట ఎవ్వరికీ తెలీదు. రోజు చంపుతూనే ఉన్నారు కదా, చంపిన ఇంకెన్నిసార్లు చంపుతారండి? రే, వస్తున్నారు మీ మేడం గారు. సార్, మేడం ఏదో ఉక్రోషంగా వస్తున్నారు. సార్, మేడం క్యాబిన్కి వెళ్లకుండా నేరుగా ఇక్కడికే వస్తున్నట్టున్నారు సార్. ఇక్కడికేం పని? ఆలస్యంగా రావడమే కాకుండా మళ్ళీ ఇక్కడికొచ్చి ఏదో మీటింగ్ పెడుతుందనుకుంటా. రండి మేడం, కూర్చోండి.
అందరూ బాగా నాకు మర్యాదలు చేస్తున్నారు. నా గురించి నేను చిరాకు పడేలాగా, నన్ను నేను తిట్టుకునేలాగా మర్యాద చేస్తున్నారు. ఏంటి మేడం ఇది మర్యాద అంటున్నారు, ఏదో కోపడుతున్నారు, ఎవరేమన్నారేంటి? అయ్యో, మాకు కోప్పడే అదృష్టం కూడానా? ఏదో బాధ బెల్లగక్కుకుంటున్నాను. ఇంట్లో అత్తగారు, మామగారు అందరూ నేనేదో నేరం చేసినట్టు, చేయరని ఘోరం చేసినట్టు అందరూ దోషిలాగా చూస్తున్నారు. చివరికి మా అమ్మ, నాన్న, అలివేని అందరూ నాకు క్లాసులు పీకడమే. కనీసం మీరొక్క నిమిషం అక్కడ ఆగి మేము ఒక్కటే, ఏదో చిన్న చిన్న గొడవలు వస్తాయి, సర్దుకుపోతామని చెప్పొచ్చు కదా. మీరు ఉంటారు, మాట్లాడతారు అని ఎంత నమ్మానో తెలుసా? ఏడిపిస్తున్నారు మీరు నన్ను. ఇప్పుడు ఎందుకింత డ్రామా? ఏంటి డ్రామానా? నేనెంత బాధపడుతున్నానో మీకు అర్థం కావట్లేదా? నేను చేసిన తప్పుని తెలుసుకొని వచ్చి రతంలాడుకుంటున్నాను మిమ్మల్ని. మీరొక్కరు నాకు సపోర్ట్ గా ఉంటే మిగతా వాళ్ళందరూ అర్థం చేసుకుంటారు. అది అర్థం అవుతుందా మీకు? నన్ను చాలా హర్ట్ చేస్తున్నారు. చూడు, ఏదైనా చెప్పదలుచుకుంటే కామ్గా సింపుల్గా చెప్పు. సార్ రే, నువ్వు నోరు మీరా. ఎందుకిప్పుడు ఇంత సింపుల్ విషయానికి వచ్చేసి అంతగా కన్నీళ్లు పెట్టేసుకుని తెగ ఉక్రోషపడిపోతూ తెగ నాటకాలాడుతూ మాట్లాడడం? పెద్ద డ్రామా క్వీన్ లాగా. అవును, నేను డ్రామా క్వీన్నే. అవన్నీ డ్రామాలే. నాటకాలు ఆడడమే వచ్చు నాకు. మీరేమో గొప్పోళ్ళు, నేనేమో దుర్మార్గురాల్ని. ఘోరాలు నేరాలు చేస్తూ ఉంటాను. అనండి, అందరూ ఏంటంటారో అనండి. ఇప్పుడు కొత్తగా బిరుదు ఒకటి వచ్చింది, డ్రామా క్వీన్ అంట. డ్రామా క్వీన్. వెళ్ళి డ్రామాలు వేసుకుంటాను నేను. అయ్యా కోటి గారు, ఏంటి సార్ ఇక్కడ ఏమైనా సినిమా ప్రదర్శిస్తున్నారా ఏంటి? అలా అని ఎవరన్నారు? మరి వచ్చామా, కాఫీ పెట్టామా, మంచినీళ్ళు అందించామా, వెళ్ళామా అన్నట్టు ఉండాలి. ఏంటండి ఇక్కడే నిల్చుని ఏదో ప్రదర్శన తిలకిస్తున్నారు? అంటే ఏదో డ్రామా అంటుంటేను. ఆహా, డ్రామానా? సరే, ఒకసారి మేడం దగ్గరికి వెళ్ళండి, డ్రామా ఆవిడ చూపిస్తారు. ఇప్పుడున్న కోపంలో వెళ్ళావంటే ఏ పిన్నో తీసి గుండెలో పొడిచి పడేస్తాను నిన్ను. వెళ్ళవయ్యా, వెళ్ళిక నుంచి. వెళ్ళవయ్యా ఇక్కడి నుంచి అంటావేంటి? ఇది మా అల్లుడు గారి ఆఫీసు. ఎక్స్క్యూజ్ మీ కోటి గారు, మీరు వెళ్ళండి సార్. చూసావరా ఎన్ని డ్రామాలాడుతుందో? నేను వెంటపడి బ్రతిమాలినప్పుడు ఎన్నెన్ని మాట్లాడిందిరా? సార్, అది నాలిక శూలమా? అలా గుచ్చుకునేటట్టు అన్నని మాటలన్నారేంటి సార్ మేడంని? ఏంట్రా లేనివన్నానా నేను? మళ్ళీ ఓ అని ఎందుకిక్కడ డ్రామాలాడి మాట్లాడడం? దారుణం సార్ ఇది. పాపం తన తప్పు తెలుసుకుని వచ్చి మిమ్మల్ని బతిమాలుతున్నారు కదా. బ్రతిమాలుకుందిరా, నేను కూడా బ్రతిమాలుకున్నానురా, చేతులు కూడా కాల్చుకున్నాను. అప్పుడేమైందిరా ఇదంతా? నేను ఇందాక చెప్పింది కన్ఫామ్ మీ ఈగో తగలెట్ట. అప్పుడు మేడం మిమ్మల్ని అర్థం చేసుకుని క్షమించలేదని ఇప్పుడు మీకు అర్థమైనా కూడా క్షమించకుండా టార్చర్ చేస్తున్నారా? మీ ఈగో తీసి గూట్లో పెట్ట. టిక్కు 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 టిక్కు. చెప్పరా. ఏంటక్క, బొత్తిగా తమ్ముడనే మర్యాద లేకుండా ఫోన్ చేస్తే ఏదో గుమ్మంలోకి వచ్చి ముష్టి అడుక్కునేవాడు వచ్చినట్టు ఏ వెళ్ళరా అన్నట్టు చెప్పరా అంటావు. నీ తమ్ముణ్ణి నీకేదో ఉత్సాహంగా విషయం చెప్దామని ఫోన్ చేస్తే చిచి చిచి చెప్పే మూడు ఉత్సాహం మొత్తం పోయాయి. ఏమైనా అంటే మళ్ళీ హర్ట్ అయిపోతారు. రేయ్, పిచ్చివాగుడు కట్టిపెట్టి ముందు చెప్పాల్సిన విషయం చెప్పు. నేను చెప్పను. అసలు కనీస మర్యాద లేకుండా నేనెందుకు మీకు ఊడిగం చేస్తూ ఈ బతుకు బ్రతకడం? ఆఫీసులో 10 కాఫీలు తాగి చచ్చిపోతా నేను. రేయ్, పిచ్చెక్కిందా ఏంట్రా నీకు? 10 కాఫీలు తాగి చావడం ఏంట్రా? కాఫీలో ఏదో ఒకటి కలుపుని చేస్తానని. సర్లే, అదేదో ముందు చెప్పాల్సింది చెప్పి ఆ తర్వాత ఆ పని చెయ్యి. అంటే ఏంటి? చచ్చే ముందు మీకు విషయం చెప్పి చావాలే గాని అరే విషం తాగొద్దురా, విషయం చెప్పరా అనమన్నమాట. రేయ్, వచ్చానంటే చెంప పగులుతుంది చెప్తున్నాను. ముందు విషయం చెప్పు, చిరాకు పెట్టుకో. ఓక, నాకు చెప్పే మూడు పోయింది, నేను ఫోన్ పెట్టేస్తున్నా. రేయ్, ఫోన్ పెట్టావంటే సాయంకాలం చచ్చిపోతావు ఇక్కడికొచ్చాక. అబ్బా, నా కర్మ. చెప్తా. తగలడు.
ఇందాక నీ కోడలు ఇక్కడికి వచ్చింది. టిక్కు టిక్కుమంటూ మనోడి దగ్గరకు వచ్చి అందరూ నన్ను అపార్థం చేసుకుని తెగ హర్ట్ చేస్తున్నారు, నేనేదో నేరం ఘోరం చేసినట్టు అందరూ తెగ ఇదైపోతున్నారు, మీరొక్కరూ నాకు సపోర్ట్ చేస్తే, నన్ను అర్థం చేసుకుని నాకు అండగా నిలబడితే అందరూ అర్థం చేసుకుంటారు కదా, మీరే నన్ను ఇలా బాధ పెడతారా అన్నట్టు సతీ సావిత్రిలాగా కన్నీళ్లు కార్చింది. మనోడు మారువేషంలో ఉన్న యముళ్లాగా అసలు ఏమాత్రం కనికరించకుండా ఈ డ్రామాలన్నీ కట్టిపెట్టి ఏం చెప్పాలనుకున్నా మామూలుగా చెప్పు, ఏంటి డ్రామాలు అన్నట్టు మధుని సూటిపోటు మాటలని మాటలతోనే పొడిచి పంపించాడు. వాళ్ళిద్దరికీ బాగా చెడిందక్కా. ఇదేమో కాళ్లవేళ్ల పడుతుంది గాని నీ కొడుకు మాత్రం ఏమాత్రం తగ్గట్లా. అలా ట్రీట్ చేస్తున్నాడనే ఉత్సాహంగా చెప్పడానికి ఫోన్ చేస్తే నువ్వేమో ఏడుస్తూ చెప్పేలా చేసేశావు. చెప్పించాలే, ఇక ఫోన్ పెట్టు. అక్క అక్క ఛీ! అనవసరంగా విశ్వాసం చూపిస్తున్న మా అక్కకి అసలు విషయం మా అక్కకి పెట్టాలి. పెడతాను ఏదో ఒక రోజు. ఏదో తెగ ఫీల్ అయిపోతూ నువ్వు కూడా అర్థం చేసుకోవడం లేదు, నువ్వు అర్థం చేసుకుంటే ఫ్యామిలీ అంతా అర్థం చేసుకుంటారు కదా అన్నట్టు ఏదేదో మాట్లాడితే వాడేదో తిట్టి పంపించాడట. ఆ పిల్ల మీద వీడు పీకల దాకా కోపంతో ఉన్నాడు. పేకల్లోతు కోపంలో ఉండడం కాదు, దాన్ని పదపోతాళానికి విసిరేసి తొక్కేసేలా చెయ్యాలి. ఏదో ఒకటి చెయ్యాలి దాన్ని. నేను ఆలోచిస్తాను. నువ్వేదో పిచ్చి పిచ్చి ఐడియాలు వేసి మళ్ళీ వాళ్ళని దగ్గర చేసే కార్యక్రమాలేవి పెట్టుకోకు. ఏదున్నా నేను చూసుకుంటా. నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు. అసలు ఏమనుకుంటున్నావు నన్ను? అమ్మా వద్దు, పలికేటప్పుడేమో గొప్పగా పలుకుతావు, చేతల దగ్గరకు వచ్చేటప్పటికి చతికలు పడిపోతావు. చాలిక. ఇప్పుడు మధు అంటే ఇంట్లో అందరూ ఏదో ఒక రకంగా కార్నర్ చేస్తున్నారనే ఫీలింగ్ తనకి క్రియేట్ అయిపోయింది. ఆ ఫీలింగ్ని అందరిలోనూ మరింత పెంచాలి. అదేవిధంగా దాన్నసలు ఎవ్వరూ పట్టించుకోవడం లేదని, ఇగ్నోర్ చేస్తున్నామని, దానికి దాని మీదున్న కాన్ఫిడెన్స్ మొత్తం పోయి పొగరుగా సమాధానం చెప్పకుండా కుక్కిన పేన్లా పడుండేలా చెయ్యాలి. ఏంటి, అది కుక్కిన పేర్లా ఇంట్లో పడుంటే కోడలుగా కంటిన్యూ చేసేద్దామనే? ముందు దాన్ని కోడలిగా కాకుండా బయటికి పంపించే ఆలోచన ఏదైనా చేయమంటున్నా. చేస్తా. అది చేయకుండా ఉంటానా? ముందు పాముకున్న కూరలు పీకేశామనుకో, దానంతట అదే చచ్చిపోద్ది. అలాగే మధు కూడా. అదేదో గొప్పది, అన్నిట్లోనూ చాలా న్యాయంగా ఉంటుంది, ఎవరిని హర్ట్ చేయదు, అందర్నీ కలుపుకుపోతుంది, ఎవరితోనూ పేచీలు పెట్టుకోదు అని ఒక గొప్ప పేరుండేది మొన్నటిదాకా. ఇప్పుడది పాడైపోయింది కదా. దాన్ని ఆసరాగా చేసుకుని నందుని మధుతోటి మరింత దూరమయ్యేలా చేయాలి. అందుకే నేను ఐడియా ఇస్తానంటున్నా. నువ్వేమో నా మాట వినవు. అస్సలు వినను. నీ మాట విని ఉన్న అవకాశాన్ని నేను పాడు చేసుకోదలుచుకోలేదు. నేనే ఆలోచిస్తా. పరిస్థితి ఇంకా బాగా అనుకూలించినప్పుడు ఎప్పుడు ఏ అడుగు వేయాలో ఆ అడుగు వేస్తా. నువ్వు అడిగేసే వరకు అది ఆగుద్దా? నువ్వు వద్దంటే నేను ఆగుతానా? మధు, అక్క కూర్చో. పని మీద వచ్చా? నువ్వు అసలు పని చేస్తున్నట్టే లేదు. ఏం చేస్తాంలే పని. ఏమైందే? ఏదో కొత్తగా వింతగా మాట్లాడుతున్నావు. మరి అన్ని కొత్తగా వింతగానే ఉంటాయి మరి. నిన్నటి వరకు నా లైఫ్ వేరేలాగా జాలీగా ఉండేది. ఈ మధ్యనే ఏ దిష్టి కళ్ళు పడ్డాయో గాని మొత్తం సర్వనాశనం అయిపోయింది. మొన్నటి వరకు పొగిన నోరులన్నీ తిడుతున్నాయి. ఏమైందే? నేను ఇంటికి వెళ్ళాక ఏదైనా గొడవ అవ్వకుండా ఎలా ఉంటుంది? నేను అంత చేసి తగలడ్డాను కదా. సరే,
నీ తొందరపాటు వల్ల ఏదో మాట అన్నావు. నువ్వెలాగో అందరికీ నిజాయితీగా సంజాయిషి ఇచ్చుకొని అందరినీ సర్దుబాటు చేస్తావు కదా. ఏదో ఒక రకంగా నిన్ను అర్థం చేసుకునేటట్టు ముందులాగా ఉండేటట్టు చేసుకుంటావు. నీకు ఆ తెలివితేటలు బానే ఉన్నాయి కదా. నువ్వు తిడుతున్నావా పొగుడుతున్నావా నాకు అర్థం కావడం లేదు. ఎందుకు నువ్వు నెగటివ్గా తీసుకుంటున్నావు? ఎలాంటి సమస్యనైనా సామరస్యంగా పరిష్కరించుకుని సర్దుకుపోవడం నీకు బాగానే వచ్చు కదా అంటున్నా. అవును, అది మొన్నటి వరకు. ఇప్పుడు మొత్తం మారిపోయింది. నేను ఎంత కలుపుకుపోదామన్నా నన్ను కలుపుకోవాలిగా. తీసి పక్కన పడేస్తున్నారే గాని ఎవ్వరూ నన్ను కలుపుకోవడం లేదు, ఇంక్లూడింగ్ మా ఆయనతో సహా. ఏమైందో క్లియర్గా చెప్పు. నేను చేసింది తప్పు అని చెప్పి నిజాయితీగా నా తొందరపాటు చర్యకి క్షమించమని చెప్పి కాలవేళ పడ్డా. ఆయనను కొట్టట్లేదు తిట్టట్లేదు గాని అంటి ముట్టనట్టు ఉంటున్నారు. మాట పలికి పలకనట్టు ఉంటున్నారు. ఏదైనా పలికితే సూటిపోటి మాట అంటున్నట్టే ఉంటుంది తప్పితే సూటిగా మాట్లాడినట్టు ఉండదు. మరోవైపు మా అత్తగారు మా మామగారు వాళ్ళు తెగ హర్ట్ అయిపోయారు. అది చాలక పొద్దున అమ్మ నాన్న అలివేని వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళొచ్చి అయిందేదో అయిపోయింది, సర్దుబాటు చేద్దాం, తొందరపడే పిల్ల కాదు కదా, ఏదో ఒక్కసారి తొందరపడిందని సింపుల్ గా తీసుకోక నేనేదో చెయ్యరాని నేరం చేసినట్టు, చెయ్యకూడని ఘోరం చేసినట్టు ఏదేదో అంటూ అడ్వైజులు ఇస్తున్నారు. నా మీద నాకే అసహ్యంగా ఉంది, కోపం వస్తుంది. నాకు నేనే నచ్చట్లేదు. సరే, నువ్వు ముందు చిరాకు పడకు. ఫస్ట్ ఒక్క విషయం అర్థం చేసుకో. ఇంతవరకు నాకు లోకం గురించి తెలియకుండా ఉన్నాను. ఇప్పుడిప్పుడే నాకు కాస్త వివరం తెలుస్తుంది. పెళ్ళైన ఆడపిల్ల సర్దుకుపోవాలే తప్ప ఈగోలకి పోకూడదు. సర్దుకుపోకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుంది. అర్థం చేసుకో. నేనే మీగోకపోతున్నాను, సర్దుకుపోతూనే ఉన్నాను కదా. ఏం సర్దుకుపోతున్నావే? ఇప్పుడు నువ్వు తొందరపడి ఒక మాట అనడం వల్ల అవతలి వాళ్ళు హర్ట్ అయ్యారు. నువ్వు బాగా హర్ట్ చేసేసావు. చాలా సంతోషపడి సంబరపడిపోయి నీతో మామూలుగా మాట్లాడతారనుకుంటున్నావా? కాదు కదా. వాళ్ళు హర్ట్ అయితే హర్ట్ అయ్యారని నీకు తెలియజేస్తారు. దాన్ని నువ్వు అర్థం చేసుకుని వాళ్ళను క్షమించడానికి ప్రయత్నం చెయ్యాలి. దానికి నువ్వు అవతలి వాళ్ళకి ఒక స్పేస్ ఇవ్వాలి. నువ్వు రాగానే నేను తొందరపడ్డాను, క్షమించండి అని అన్న వెంటనే వాళ్ళు వెంటనే క్షమించేశారు అని చెప్పి ఎలా యాక్సెప్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశావు? అలా కుదరదు. ఫ్యామిలీలో 10 మంది ఉంటే 10 మంది 10 రకాలుగా ఉంటారు. అర్థం చేసుకో. ఇప్పుడు బాగా అర్థమవుతుందిలే. నువ్వు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు? చూడు, నువ్వు ముందులా ఫ్రస్ట్రేట్ అవ్వకుండా కూల్గా పాజిటివ్గా ఉండు. నువ్వు అన్నిటినీ పాజిటివ్గా చూస్తావు. చివరికి నీ భర్తని కూడా ఇంకా చాలా పాజిటివ్గా చూస్తున్నావు. నీకు అర్థం కావడం లేదు. నీ భర్తను నువ్వు నెగటివ్గా చూడడం వల్ల ఏం నష్టపోతున్నావో, ఏం జరుగుతుందో తెలియడం లేదా? అర్థం చేసుకో. సర్లే, ఏదో అన్నాను, దానికి దెప్పి పొడుస్తున్నావు నన్ను. నేనేం దెప్పి పొడవట్లేదు. సరే చెప్పు, ఏదో చెప్పడానికి వచ్చావు. ఏదో పని మీద వచ్చాను, మర్చిపోయాను. తర్వాత మాట్లాడుకుందాం. సరే కూర్చో. నీ పరిస్థితి ఏంటి? అక్కడ ఎలా ఉంది? అక్కడే ఉంది. ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోవడం తప్ప. నిన్న శాంతి వాళ్ళ భర్త వచ్చాడు. ఎవరు? మీ ఆడపడుచు వాళ్ళ భర్త? ఆయన ఎక్కడుంటారు? ఏం చేస్తుంటారు ఆయన? పెళ్ళైన కొన్నాళ్లకే గొడవలతోటి తను ఇంటికొచ్చేసింది. తర్వాత కాపురానికి వెళ్ళలేదు. అతను సర్దుకుపోయి కాపురం చేసుకుందాము, కలిసి బతుకుదామని వచ్చాడు. ఈవిడేమో అస్సలు ఒప్పుకోవట్లేదు. మా అత్తగారు అంతకు మించి ఉన్నారు. మాట మాట అనుకుని అతన్ని పంపించేశారు. పాపం, అతన్ని చూస్తే మంచోళ్లానే ఉన్నాడు. ప్రపంచంలో అందరూ మంచోళ్లే బాబు నీకు. నా కళ్ళకి మంచోళ్లాగా కనిపిస్తే మంచోడనే అంటాను. మంచోళ్ళని నమ్మడంలో ప్రాబ్లం లేదు, కానీ ప్రతి వాళ్ళు మంచోళ్ళు అని గుడ్డిగా ఉండడమే ప్రాబ్లం. అంటే అందరినీ అనుమానించమని కాదు, కాస్త జాగ్రత్తగా ఉండడం నేర్చుకో అంటున్నాను. సమస్యలు ఎట్నుంచి వస్తాయో తెలిస్తే జాగ్రత్తగా ఉండొచ్చు. సమస్యలు రావడం తలరాతలో ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? అయినా ఒకప్పట్లో నేను బాగా నెగటివ్గా ఆలోచించేదాన్ని. ఇప్పుడు అలా కాదు.
పాజిటివ్గా ఆలోచిస్తున్నాను. పాజిటివ్గా జరుగుతుందని నమ్ముతున్నాను. నువ్వు నెగటివ్గా ఆలోచించడం మానే ముందు. హ్మ్? నేనే నెగటివ్గా ఆలోచిస్తున్నాను. నన్ను ఎవరు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదని వాపోతున్నాను. ఇది కూడా నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదు. చివరికి మా అక్క కూడా. నీ వైపు నుంచి తప్పు జరిగినప్పుడు నువ్వు క్షమించమని అడగడం, మేం దాన్ని తేలిగ్గా తీసుకోవడం బాగా అలవాటైపోయిందమ్మా. ఎన్నో సందర్భాల్లో నాకెదురు సమాధానం చెప్పావు, నా పీక మీద కత్తి పెట్టావు. బలవంత పెళ్లిళ్ళు జరుగుతాయేమో కానీ బలవంతంగా కాపురాలు నిలబడవని మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతోంది. క్షమించమనండి. వాడెందుకు క్షమిస్తాడమ్మా? ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.